ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. రోలుగుంట సూరి అనే చిత్రం రిలీజ్కి సిద్ధంగా ఉందని చెబుతున్న సినీ డైరెక్టర్ అనిల్ కుమార్ పల్లా. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు ఈ చిత్రంలో సబ్బవరం మండలానికి చెందిన నటీనటులు ఉండడంతో మండల ప్రజలు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్థానిక కళాకారులచే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నాగార్జున పల్లా హీరో, తాతారావు పల్లా, ఆరిపాక ప్రసాదరావు గారు ఫైట్ అసిస్టెంట్, ఫైట్ మాస్టర్ కోనేటి సంతోష్ కుమార్, రోలుగుంట సీను. ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి ఒక్క సెంటర్లోనూ శతదినోత్సవాలు జరుపుకోవాలని ఈ చిత్ర నిర్మాత, దర్శకులు, ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడు అందరూ కూడా ఇలాంటి మరెన్నో చిత్రాలు నిర్మించాలని మనందరం ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఒకరు డైరెక్టర్ అనిల్ పల్లా, రెండు హీరో నాగార్జున పల్లా. సినిమా లాస్ట్ లో షూటింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయింది. అందరూ సెట్లో ఉన్నారు. ఒక్క దగ్గర కాదు, ఒక్కొక్క ఏరియా అలా తిరిగి షూట్ చేయాలి. టెక్నీషియన్స్ ఎవరో సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడట్లా, వాళ్ళ పనులు చేసుకెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ గా చెప్పినట్టు నైట్ టైం 2 అయింది. మన తుఫాన్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఉదయమే తుఫాన్ స్టార్ట్ అయింది మన సబ్బవరంలో, కానీ అక్కడికి రావడానికి రాత్రి 2:30 అయింది. ఈ 2:30 వరకు డైరెక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం టెక్నీషియన్స్ కి ఎంత ఉందో చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నాను. యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్కడ ఒక్క మాట మాట్లాడకుండా. అనిల్ కుమార్ పల్లా ఫస్ట్ లోనే చెప్పాను సార్. అనిల్ కుమార్ పల్లా, నాది ఇదే గ్రామం. అయితే నేను బేసిక్ గా డిఓపి అసిస్టెంట్ గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డిఓపి అసిస్టెంట్ చేశాను, కెమెరామెన్ అసిస్టెంట్ గా. గతంలో ఒక సినిమా చేశాను, బైలింపూడి అనే సినిమా. ఇది నా సెకండ్ ఫిల్ము. ఓన్ బ్యానర్ ఇది, మా బ్యానర్ ఇది. తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ లో రోలుగుంట సూరి అనే ఒక సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ఆడియేషన్ టైంలో హీరో కోసం చర్చింగ్ లో ఉన్నా. ఎవరైనా చూస్తూ ఉంటే మా బ్రదరే బాగా అనిపించాడు. ఫిట్ గా అన్ని విధాలా కూడా బాగుంది. మా బ్రదరు నేషనల్ మెడలిస్టు, అథ్లెటిక్స్ 100 మీటర్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇతనే బాగుంటాడని చెప్పి కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ కథ రెడీ అయిన తర్వాత అదే కథకి హీరోగా చేశాడు మనోడు. రోలుగుంట గ్రామంలో జరిగిన ఒక యథార్థ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే మా బ్రహ్మానంద రెడ్డి గారు, ఈయన నా ఫస్ట్ మూవీకి ప్రొడ్యూసర్గా చేశారు. ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్, తర్వాత చాలా సినిమాలు చేశారు ఈ మధ్యకాలంలో. మళ్ళీ మా సినిమాలో విలన్గా ఆయన్ని మేము అడగడం జరిగింది. అడిగిన వెంటనే న్యాచురల్ గా ఉంటాయి, ఏది నటించినట్టు కానీ ఆయన అసలు అలా చేయలేదు. బిహేవ్ చేస్తూ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. నేపథ్యం వచ్చి ఇది ఒక విలేజ్ లో జరిగిన కంటెంట్ అండి. ఇది ఒక పెద్ద విలేజ్ లో 2 వర్గాలు ఉంటాయి. అలాగని మనం ఏ క్యాస్ట్ కానీ ఏ కమ్యూనిటీని కానీ కించపరిచే విధంగా అయితే లేదు. ఒక గ్రామ పెద్దగా ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఈయనే చేశారు. అదే విలేజ్ లో ఒక లాస్ట్ లో ఉన్న గుడిసెల్లో తిరిగే ఒక క్యారెక్టర్ ఇది. వీళ్ళ నేపథ్యం ఏంటంటే పందులు కాసుకుంటూ జీవనాధారం గడిపే ఒక ఫ్యామిలీ, హీరో ఫ్యామిలీ కానీ హీరోయిన్ ఫ్యామిలీ కానీ. ఈ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఈ కథ. మీరు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే డెఫినెట్ గా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. అంత మంచి కంటెంట్ చేసాం. ఇదండి. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వీరికి, అలాగే మా సినిమా యూనిట్ అందరికీ, ఈ రోలుగుంట సినిమా యూనిట్ అందరికీ నా నమస్కారాలు. అయితే సినిమా గురించి మా డైరెక్టర్ గారు కానీ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ చెప్పారు. నేను సినిమా గురించి చెప్పదలుచుకోలేదు, కానీ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మేము రోలుగుంట సూరి టీం నుండి వచ్చామండి. నా పేరు బ్రహ్మానంద రెడ్డి. మొదటిగా నేను బైలంపూడి అనే సినిమాకి నిర్మాతగా చేసి అందులో ఒక పాత్ర కూడా వేయడం జరిగింది. ఆ సినిమాకి మెయిన్ డైరెక్టర్గా పనిచేసింది మన అనిల్ చేశారు. అందులో మొట్టమొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిన అతను మా ఈ నాగార్జున. ఈరోజు మన ఈ సినిమాలో హీరోగా పరిచయమైన అతను నాగార్జున. చిన్న క్యారెక్టర్గా చేశారు. అప్పుడే ఆ అబ్బాయికి చూసి నేను అనుకున్నాను, అబ్బాయికి ఫ్యూచర్ ఉంది, మంచి కూడా ఫిజిక్ ఉన్నాడు, కరెక్ట్గా హీరో మెటీరియల్ అని చెప్పేసి ఆ రోజే అనుకున్నాను నేను. కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో, దేవుడు ఏం ఆశించాడో అది ఈరోజు నెరవేరుతుంది. సినిమా చాలా బాగా వచ్చిందండి.
ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో హీరోతో పాటు నేను యాక్ట్ చేశాను. నాతో పాటు సహా ఆర్టిస్టులు ఆద్యారెడ్డి అండ్ భావన అనే ఇద్దరు అమ్మాయిలు యాక్ట్ చేశారు. మీడియా వాళ్ళకి, మీడియా పెద్దలకి, అందరూ నాకన్నా పెద్దవాళ్ళు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చి సపోర్ట్ చేసినందుకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి, ఎస్పెషల్లీ ఇక్కడ కూర్చున్నటువంటి డైరెక్టర్ సార్ అండ్ బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ తాతారావు బాబాయ్, సంతోష్, సత్యనారాయణ గారు అండ్ శేఖర్ గారు అండ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ మా టీం మెంబర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు అయిన మా అన్నయ్య అయిన కథ ఆయన చూసినప్పుడు కథ అన్ని అయిపోయిన తర్వాత ఒక ఆర్టిస్ట్, మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ కావాలి. ఆయన చాలా ట్రై చేశారు, కానీ ఎవరు ఆయనకి యాప్ట్ అవ్వలేదు, అంటే ఆ కథకి మ్యాచ్ అవ్వలేదు. సరే అన్ని నాకు పిలవడం జరిగింది, ఇలా ఇది కథ ఈ కథ చెయ్యాలి నువ్వు. కానీ ఆయన నా మీద నిజంగా నమ్మకం పెట్టుకొని పిలిచి చేసినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.